ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. నేను ఇక్కడ ఒక యువ రైతు మన మిర్చి పండిస్తున్నాడు. ఆ పొలంలోకి వచ్చానండి. లాస్ట్ టైము ఒక నెల 15 రోజుల క్రితము తనకు అప్సా ఇవ్వడం జరిగింది వాడమని చెప్పేసి ఫస్ట్ టైము. సో ఒక్కసారి వారి మాటల్లో వాళ్ళకు అప్సా ద్వారా కలిగిన లాభం ఏందో మనం విందామండి. మీ పేరు చెప్పండి. నా పేరు గుగులోతు రఘుపతి. మా విలేజ్ కొంపెల్లి తండ, ఓకే, మండలం భూపాలపల్లి, ఓకే, డిస్టిక్ జయశంకర్. ఓకే. ఇప్పుడు మీరు ఈ మిర్చి పంట ఇదివరకు లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు కదా? పెట్టాను. పెట్టినప్పుడు మీరు అప్పుడు అప్సా వాడలేదు. ఓకే. సో ఇప్పుడు అప్సా వాడుతున్నారు. అవును. ఓకేనా? సో అప్సా అనేది వాడినప్పుడు ఎట్లా వాడుతున్నారు మీరు? ఇప్పుడు మీరు మామూలు అడుగున ఎరువులు వేస్తారు కదా? అడుగున ఎరువులు వేసినప్పుడు కూడా ఎంత వేసింది మీరు? పిండిలో కలిపి వేస్తున్నాం. 300 ml కలుపుతున్నాం. 300 ml అంటే ఇప్పుడు 3 ఎకరాలకు బస్తాకు 3 బస్తాలకు 3 బస్తాలకు 100 ml వేసిండ్రా? బస్తాకు 100 ml కలిపి వేసినాం. ఓకే. మనం మందు స్ప్రే చేసేటప్పుడు కూడా 5 ml, పంపుకు 5 ml ఓకే కలిపి స్ప్రే చేస్తున్నాం. ఓకే. దీనివల్ల మీకు అంటే లాభం ఏం జరిగింది దీనివల్ల? ఈ అప్సా గ్రోతింగ్ బాగా వస్తుంది. ఓకే. చెట్టు ఏరు డెవలపింగ్ కూడా బాగుంది. ఓకే. చెట్టు కూడా నీట్గా వస్తుంది. ఓకే. మంచిగా గ్రోతింగ్ కూడా బాగా వచ్చి కాపు కూడా సెట్ అవుతుంది మంచిగా. ఒక్కసారి చూపెట్టండి మీకు, అంటే ఒకసారి చెట్టు చూపెట్టండి. చెట్టు బాగా నీట్గా వస్తుంది, మంచి గ్రోతింగ్, మంచి కాయ. సో చాలా ఫ్రెష్గా ఉంది చెట్టు, నీట్గా ఉంది చెట్టు. ఎటువంటి దోమ కానీ ముడత కానీ ఏది లేదు, మంచి హాయిగా ఫ్రెష్గా ఉంది. సో చాలా హెల్తీగా ఉంది చెట్టు. సో మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది? అప్సా ఐటీ ఇప్పుడు ఈ మందులో స్ప్రే చేసి ఎప్పుడు స్ప్రే చేస్తారు? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. ఓకే. ఓకే. మంచి నీట్గా ఉంది, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఓకే. ఓకే. అయితే మీరు డోస్ కొద్దిగా పెంచండి. మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినట్టు బస్తాకు 300 ml వేసుకోండి. ఎందుకంటే మీరు 3 బస్తాలు 3 ఎకరాలకు వేస్తున్నారు. ఓకేనా? ఒక్కొక్క బస్తాకు 300 ml. ఎట్లా వేయాలంటే మీరు ఫస్ట్ నీళ్ళు కట్టండి. నీళ్ళు కట్టేసి తర్వాత కొద్దిగా ఇసుక తీసుకొని ఒక ఎకరానికి మీరు 300 ml ఇసుకలో కలుపుకోండి. ఇసుకలు కలిపి ఇసుకని తీసుకెళ్ళి మీరు వేసే ఎరువు, ఏ ఎరువైనా కానీ డిఏపి కావచ్చు, 20 కావచ్చు, ఏదన్నా ఏది వేసినా కూడా మీరు దానిలో కలిపి వేసుకుంటే ఏంటంటే మీకు వేసినప్పుడల్లా కూడా మీకు డైరెక్ట్ మొక్కకే తీసుకుంటుంది, ఎక్కడ కూడా వేస్ట్ కాదు మీరు మందు. దానివల్ల ఏంటంటే మీకు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, పూత ఎక్కువ వస్తుంది, కాయ సైజు మంచిగా ఉంటుంది, కాత ఎక్కువ వస్తుంది అట్లా. సో కొద్దిగా డోస్ పెంచండి. ఓకేనా? అట్లాగే మీ స్ప్రే మందులో పర్ఫెక్ట్ వాడుతున్నారు బాగా. అదే. సో ఓకే. థ్యాంక్ యూ రఘుపతి. థ్యాంక్ యూ.